ఇంత పీడిస్తున్నారు కానీ అసలు వీడు ఎక్కడ వచ్చిండో మొదనాశ్రముడు ఇంకా 2 నెలల వరకు ఉన్నాయి ఇంటికి ఊసిపోతావో తెలియదు ఏం చేస్తారో తెలియదు మొత్తానికి కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు ఏం వాటర్ బిల్ లేదు అప్పుడు బిల్లే రాలేదు సార్ మొత్తం ఫ్రీ 0 బిల్ ఇచ్చారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదో ఉంది దగ్గరలో ఆడ ఉంటారు డాక్టర్ ఉంటాడు నర్స్ ఎవరు ఉంటారు ఈ టాబ్లెట్లు ఎప్పుడు మా ఆయనకు నెలవి ఇస్తుండ్రి ఇప్పుడు 15 రోజులకు 10 రోజులకి ఇస్తున్నాడు టాబ్లెట్లు మీరందరూ సపోర్ట్ చేయండి కారుకు ఏం 10 మందికి చెప్పాలి కొట్లాడినట్టే మాట్లాడినా సార్ నరకం పెడుతున్నాడు మమ్మల్ని 2 సంవత్సరాలకి ఆయన అన్నేళ్ళు పరిపాలన చేస్తే ఊక మాకు ఇంత తిప్పలు లేదు సార్ మాకు ఎక్కడున్నాడేమో ఆయన దేవుళ్ళకి మొక్కాలి మాకు బతుకమ్మ సీరియల్ వచ్చినా ఏదొచ్చినా ఒక కొట్టసావాలి మొన్నే కదా సార్ ఒకరి మీద ఒకరు పడుతున్నారు నాకు పాన బాగాలేదు క్యాన్సర్ వచ్చింది సార్ నాకు అక్కడ గిఫ్ట్ వస్తే ఒక మొక్కలు చూసి ఆంధ్రలో వాళ్ళే మలుచుకున్నారు కానీ మాకు గిఫ్ట్లు వస్తే ఇయ్యలేదు ఆ సార్ గోపినాథ్ సార్ చచ్చిపోయిందని ఒకటే తెలుసు ఏ దానికైనా ఈ సీరియల్ ఇస్తావు లోపల పంచుకుంటారు సార్ రావు కానీ నేను మీటింగ్ అయితే వస్తే అందరికి పోయి పంచుకుంటా సార్ నేను నాకు వద్దు వాళ్ళ సొమ్ము నాకు వద్దు అవసరం లేదు రావాలని ఒక్కటే అంతే 10,000 ఇస్తాను మరి గ్రూప్ లో ఓటేస్తేనే వచ్చింది అయినా మేమందరం మేలేదా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళకి ఇచ్చిడు తెలంగాణ బిడ్డలకు మాత్రం ఏం చిప్ప ఇచ్చిండు ఒక ఇక్కడ ఓట్లు ఆయనకైతే చిప్ప చేతిలో పెట్టిండు తెలంగాణ బిడ్డలకు చిప్ప చేతిలో పెట్టిండు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి పట్టు చీరలు ఇచ్చిండు ఏది గుర్తుకొస్తావని కదా ఎవరు పోతాడు ఆ ఫ్రీ బస్ లో రోజు తిరుగుతాం మేము ఎన్నడో ఒక రోజు పోతాంటే ఒక్క కాలు మీద నిలబడాలి ఇల్లు కూడా లేవు అదే పిల్లల ఫీజులు తగ్గియండి లేనోళ్ళు ఇప్పుడు వికలాంగులు ఉన్నారు వాళ్ళకి పెట్టాను సార్ వాళ్ళ పెడతానన్నా తలుచుకుంటారు కానీ ఉన్నోడు పోయి ఉన్నాను లేనోడే ఉన్నాను మిగతా వాళ్ళ పరిస్థితే ఉంది సార్ ఏవో ఫ్రీ బస్ పెడితే ఇప్పుడు ఊరుకోవాలంటే భయం అవుతున్నారు చుట్టాల చూడడానికి పోవాలంటే ఆ కండక్టర్ డ్రైవర్ తిరుగుతారు సార్ ఇక్కడ ఆపరంటే మూత్రాన్ని కాపాడే ఓమ్మా వేరే బస్ ఎక్కిరా వాళ్ళకు ఒక డిమాండ్ అయిపోయింది సార్ రేవంత్ రెడ్డిని చూసి ఇంతకుముందు పైసలు పెట్టేప్పుడన్నా పండుకొని పోతుండే చీకటి కాలుండే ఇప్పుడు అట్లా కాదు లేదు ఇంకో బస్ వస్తుంది ఎక్కండి ఏం సార్ మా పరిస్థితి ఆపేది చేసేది లేదు కొనకెక్కినాక 4 మందులు చచ్చిపోయారు సార్ ఈ బస్సు పెట్టినాకనే 4 ప్రాణాలు పోయి అది ఊకైనాక అర్థమైతలేదు మైండ్లో ఏమన్నా అంటే చింతపండు చేస్తా ఒక్కొక్కరు చింతపండు చేస్తా నేను నరుకుతా పడుతుంది ఎవరు వేస్తారు చింతపండు మేము వేస్తే బుద్ధి లేక వేసిండ్రు ఒక అవకాశం ఇస్తామని వేసిండ్రు వేసినందుకు చింతపండు చేస్తా అంటున్నాడు ఇప్పుడు ఏడొస్తాడు ఆయన కొట్టతైనా వస్తలేడు సార్ మెసేజ్ అయితే పంపిస్తాడంటే అమ్మ మెసేజ్ పంపిస్తాడు రాజు అని ఉన్నాడు మీద ఆధార్ కార్డు బిల్లు పంపమని చెప్పి ఈ రేవంత్ రెడ్డి సార్ మాకు ఇప్పుడు మొన్న 40,000 కట్టి వచ్చినాం సార్ కట్టాలి ఖచ్చితంగా వాటర్ బిల్లు 20,000 కట్టి వచ్చింది బిల్లులు